సహజంగా మరి ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు అది జరగక ముందు ప్రభువుకు మనం దాన్ని అప్పగించుట అనేటువంటిది చేస్తూ ఉంటాం. ఒకసారి 37వ కీర్తన 5వ వచనాన్ని చదువుకున్నాం. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కనుక ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించే ముందు, జరగబోయే ముందు సహజంగా మనం దాన్ని దేవునికి అప్పగిస్తాం. అయితే కార్యం జరిగిన తర్వాత కూడా దేవునికి అప్పగించడం అనేటువంటిది ఒక వింతైన విషయం. ఒక కార్యాన్ని జరిగించిన ముందు, కార్యం జరిగిన తర్వాత దేవునికి అప్పగించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఉదాహరణకి మనం ఒక కర్షకుడిని, వ్యవసాయదారుని తీసుకున్నప్పుడు వ్యవసాయకుడు ఆ పొలమును పండించేటువంటి సమయంలో మొదటిగా ఏం చేస్తాడు అంటే ఆ భూమిని సిద్ధపరుస్తాడు, పొలాన్ని సిద్ధపరుస్తాడు. పొలంలో ఏదైనా వేస్టేజ్ ఉన్నట్లయితే, ముళ్ళ కంపలు కానీ రాళ్ళ కంపలు కానీ ఇంకేదైనా ఉన్నట్లయితే వాటన్నింటిని కూడా మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే శుభ్రపరుస్తాడు. శుభ్రం చేసిన తర్వాత రెండవది ఏం చేస్తాడంటే ఆ భూమిని సాగు చేస్తాడు. వెంటనే విత్తనాలు విత్తడు, సాగు చేస్తాడు. సాగు చేసిన తర్వాత అదంతా బాగా మెత్తలు చేయబడినప్పుడు కూడా విత్తనాలను విత్తుతాడు. విత్తనాలు విత్తిన వెంటనే పంట చేతికి వచ్చేస్తుంది కానీ కాదు, అక్కడికి ఒక హాఫ్ పార్ట్ అయినట్టు అన్నమాట, సగం పని అయింది. నేను పొలం శుభ్రం చేశాను, సాగు చేశాను, విత్తనం విత్తాను, చుట్టూ కంచి కూడా వేశాను అని అనుకుంటే అది ఫుల్ఫిల్ అయినట్టు కాదు, ఇంకా సగం పని ఉంది. ఆ విత్తినటువంటి విత్తనం ఏమవ్వాలి? అది మొలకెత్తాలి. మొలకెత్తినటువంటి విత్తనం ఏమవ్వాలి అంటే ఎదగాలి. ఎదిగిన తర్వాత మళ్ళీ ఆ విత్తనము ఫలించాలి. ఫలించిన తర్వాత ఆ పంట చేతికి రావాలి. చూడండి ఎంత పెద్ద ప్రాసెస్. విత్తనం విత్తబడిన వెంటనే పని కంప్లీట్ కాలేదు, కానీ మళ్ళీ సగం పని అనేటువంటి దాని తర్వాత ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయము 7వ వచనం. వ్యవసాయకుడు కడువరి వర్షము, తొలకరి వర్షమును, కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఒక ఉదాహరణ మనం చూస్తూ ఉన్నప్పుడు కదా, వ్యవసాయకుడు తొలకరి వర్షము కొరకు, కడవరి వర్షము కొరకు, తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు అంటున్నాడు. అంటే తొలకరి వర్షం అంటే మొదటిగా పడేటువంటి వర్షం, ఆ తర్వాత కడవరి వర్షం. అంటే రెండు రకాలు ఇక్కడ మనం చూస్తాం. అదే తొలకరి వర్షం కురిసిందిలే ఇంకా అయిపోయిందని కాదు, కడవరి వర్షం కూడా కురవాలి. కాబట్టి దేవుని కార్యము కొరకు ముందుగా కనిపెట్టి దాన్ని దేవునికి అప్పగించాలి. కార్యం జరిగిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ దేవునికి అప్పగించాలి. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. దీని గురించి
ఈ 4 విషయాలు మనం దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడి. అది చేయాల్సినవన్నీ కూడా చేసేసిన తర్వాత మనం ఏం చెప్పాలట? నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేశాము. మనం కూడా దేవుని సన్నిధిలో అలాగే ప్రార్థన చేయాలి. ప్రభా, మేము చేయాల్సింది ఏదో చేశాము, మేము నిష్ప్రయోజకులము అని ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. మనం చేయవలసినంత వరకు మనం ఈ కూడికల్లో చేయగలిగాం. మన వైపు నుండి చేయవలసినటువంటి పనులు, చేయవలసినటువంటి ఏర్పాట్లు, చేయవలసినటువంటి ప్రార్థన, ప్రయాసలు, ప్రయత్నాలు, ఇవన్నీ మన వైపు నుండి జరగాల్సినటువంటివి జరిగించినట్టే. అయినప్పటికీ మనం ప్రభు సన్నిధిలో, ప్రభా, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినది చేశాము. మనం చేయవలసినటువంటి పార్ట్ ముగించబడింది. అక్కడి నుండి దేవుని యొక్క కార్యము ప్రారంభించబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రియులారా, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. 16వ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అక్కడి వరకే మనిషి చేయగలడు. సువార్త ప్రకటించడం వరకే చేయగలడు. ప్రియులారా, ఆ ప్రకటింపబడినటువంటి సువార్తకు నీరు కట్టి ఫలింప చేసినటువంటిది దేవుని పని. అది పరిశుద్ధాత్మ కార్యం. సువార్త ప్రకటించబడిన తర్వాత దేవుడు కార్యం చేయకపోతే ప్రకటింపబడినటువంటి సువార్త వృధా అయిపోతుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అక్కడి వరకే మనం చేయగలం. హృదయాలను మనం తెరవలేము. ఆ ప్రకటింపబడినటువంటి సువార్తకు వారు విశ్వసించేటువంటి ప్రయత్నాలు మనం చేయలేము. అక్కడి నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుకుందాం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. వారు చేయగలిగినటువంటిది అదే. పిల్లలు, ప్రభు వారితో చెప్పాడు, అయ్యా, ఆ బాణలను నీళ్లతో నింపండి అన్నాడు. వాళ్ళు నింపగలరే కానీ వాటిని ద్రాక్షారసముగా మార్చలేరు. వారు చేయవలసినటువంటి పని అక్కడ చేశారు. ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారం ఆ 6 రాతి బాణలను అంచుల వరకు నీళ్లతో నింపారు. నింపిన తర్వాత ఇప్పుడు ప్రభువు కార్యం చేయకపోతే ఆ నింపబడినటువంటి నీళ్ళే పిల్లలు, అవి ద్రాక్షారసముగా మారలేవు. మనం ఎంత ప్రయాసపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం ప్రయత్నం చేసిన తర్వాత దేవుడు కార్యం చేయకపోతే అక్కడ ప్రయాస అంతా కూడా వృధా అయిపోతుంది. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇవన్నీ మనం చూసినప్పుడు వర్క్ షుడ్ బి సబ్మిటెడ్ టు క్రైస్ట్. చేయకున్నటువంటి పని దేవునికి సమర్పించబడాలి. అది ప్రాముఖ్యం. అక్కడ నుండి ప్రభు కార్యం చేస్తాడు. రెండవదిగా అపోస్తల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుతున్నాం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు
వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఇక్కడ మనుషులు దేవునికి అప్పగించబడుతున్నారు పిల్లలు. ఇక్కడ మనుషులు పైనేమో మనం పని దేవునికి అప్పగించబడింది, ఇక్కడ మనుషులు దేవునికి అప్పగింపబడుతూ ఉన్నారు. అప్పగింపబడినటువంటి వారిలో ఎల్డర్స్ ఉన్నారు, పెద్దలు, విశ్వాసులు కూడా ఉన్నట్టు మనము చూడవచ్చు పిల్లలు. కనుక మరి ప్రజలు దేవునికి అప్పగింపబడాలి. ప్రజలు దేవునికి అప్పగింపబడకపోతే సైతాను ఏం చేస్తాడు అంటే వారిని వెనక్కి లాగేస్తాడు, వారిని మృంగివేస్తాడు. బైబిల్లో మనం చూస్తాం, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుతూ తిరుగుతా ఉన్నాడు పిల్లలు. ఎవరైనా దేవుని ఎంతకు వస్తూ ఉంటే సాతాను ఎంతో ఉక్రోషంగా ఉంటాడు. ఎవరైనా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే ఇతను ఎక్కడ మారుమనసు పొందుతాడో, ఈమె ఎక్కడ మారుమనసు పొందుతుందో అని సాతాను ఏదో ఒక విధంగా ఆటంకపరిచేటువంటి వాడిగా ఉంటాడు. సో వీ షుడ్ సబ్మిట్ పీపుల్ టు గాడ్. కాబట్టి ప్రజలను మనం దేవునికి అప్పగించాం. ప్రజల విశ్వాసంలోనికి రానికుండా, విశ్వాసంలో నుండి తొలగిపోయేటట్టుగా అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. కనుక ప్రజలను దేవునికి అప్పగించాలి. ప్రజలు ఎప్పుడైతే దేవునికి అప్పగించబడతారో ప్రభువు వారిని కాపాడుతాడు, ప్రభువు వారిని నడిపిస్తాడు, ప్రభువు వారికి సహాయం చేస్తాడు, ప్రభువు వారు మారు మనసు పొందినట్లుగా చేస్తాడు, ప్రభువు వారిని విస్తరింప చేస్తాడు. వ్యవసాయకుడు అక్కడ వరకే పని చేయగలడు, అక్కడ నుండి వ్యవసాయకుడు ఏమీ చేయలేడు. భూమిని సాగు చేయగలడు, విత్తనం ఎత్తగలడు, కానీ వర్షం కురిపించేటువంటి పని వ్యవసాయకుడి చేతిలో లేదు. అది దేవుడే వర్షాన్ని కురిపించాలి. ఆ రీతిగా మనం ప్రజలను ప్రభువుకు అప్పగించినప్పుడు ప్రభువు అప్పగింపబడినటువంటి వారి విషయంలో కార్యాన్ని జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇది రెండవది. మూడవదిగా ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. ఈ అప్పగింత ప్రార్థన కొడుకులో మూడవదిగా మనకందరికీ తెలిసినటువంటి ఒక సంఘటన బైబిల్లో ఉంది. అది 5 రొట్టెలు 2 చేపలు. చూడండి, మనం సంఖ్య ఇక్కడ చెప్తా ఉన్నాం. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చేపలు. దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత ఎన్ని రొట్టెలు అయినాయి? 5,000 రొట్టెలు ఎన్నైనా మనకు తెలియదు, అసలు తెలియదు ఎవరికి కౌంట్. ఎన్ని చేపలు ఉన్నాయంటే అది కూడా మనం చెప్పలేము. అంటే ప్రభువు చేతికి వెళ్ళక ముందు అవి క్లియర్గా 5 రొట్టెలు 2 చేపలు అని చూస్తున్నాము. వెళ్ళిన తర్వాత మల్టిప్లై అయిపోయినాయి. పురుషుల సంఖ్య 5,000 మంది భుజించినట్టుంది. ఇంకా వారు కాకుండా పిల్లలు, స్త్రీలు ఉన్నారు. వారు తిన్న తర్వాత కూడా ఇంకా మొక్కలు మిగిలాయి. 12 గంపలు ఎత్తారు. అంటే తర్వాత కౌంటింగ్ అనేటువంటి తెలియదు. ఎన్ని వేల సంఖ్యలో రొట్టెలుగా మారాయో, చేపలుగా మారాయో మనకి తెలియదు. కానీ ఇవన్నీ ఎప్పుడు జరిగాయంటే ప్రభు చేతికి ఆహారం ఎప్పుడైతే అప్పగించబడిందో అప్పుడు ఈ కార్యం అనేటువంటిది జరిగించబడింది. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి చూద్దాం. అయితే మత్తయి 14 వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. చూడండి ప్రియులారా, అక్కడ కేవలం అక్కడ ప్రజలు వేల సంఖ్యలో ఉన్నారు. ఆహారం మాత్రం
5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. ప్రజలేమో వేల సంఖ్యలో ఉన్నారు. అది నిజంగా ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరాకిల్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఇన్ ద బైబిల్ దట్ జీసస్ డిడ్. బైబిల్ గ్రంథంలో ఉన్న అద్భుతాలన్నింటిలో, యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నింటిలో ఇది కూడా ఒక గొప్ప అద్భుతం. తర్వాత చదవండి. అందుకు ఆయన వాటిని నా యుద్ధకు తెండని చెప్పి జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించి. చాలు. ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు ప్రభువు చేతిలో పెట్టబడ్డాయో లేక ప్రభువుకు అప్పగించబడ్డాయో అప్పటి నుండి అవి 5 లాగా పిలవబడలేదు, 2 లాగా పిలవబడలేదు. ఎంత విస్తరించాయో అనేటువంటిది మనకు తెలియదు. అటువంటి కార్యాలను దేవుడు చేస్తాడు. కాబట్టి మనం ప్రభువుకి అప్పగించాలి. ఎప్పుడైతే ఈ కార్యాలన్నింటినీ దేవునికి మనం అప్పగిస్తామో, ప్రజలను మనం దేవునికి అప్పగిస్తామో, ప్రభు తప్పకుండా కార్యాన్ని జరిగిస్తాడు. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎప్పుడైతే దేవునికి అప్పగించబడ్డాయో ఆయన వాటిని ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చాడు. ప్రభువు ఆశీర్వదించాడు. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. కాబట్టి ఆత్మలు మందిరంలో చేర్చబడాలి అంటే ప్రభువే తీసుకుని రావాలి. ప్రభువే ప్రజలను తన సన్నిధికి నడిపించాడు. నా తండ్రి వారిని ఆకర్షిస్తే తప్ప ఎవరు నా యుద్ధకు రాలేదు. కనుక ఎంతో మంది వాక్యం విన్నారు. వారందరూ దేవుని సన్నిధికి రావాలి. వాళ్ళని మనం దేవుని సన్నిధికి అప్పగించాలి. ఈ కార్యక్రమాలను దేవునికి మనం అప్పగించినప్పుడు, దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఈ 5 రొట్టెలు 2 చేపలు ప్రభు యొక్క చేతిలో ఎప్పుడైతే పెట్టబడ్డాయో వాటి పట్ల ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే వాటిని ఆశీర్వదించాడు, వాటిని విరిచాడు, వాటిని విస్తరింప చేశాడు. కనుక అప్పగించుటలో దేవుని కార్యాలు జరిగేటువంటివిగా ఉన్నాయి. ఇక 4వదిగా దేవునికి అప్పగించుట అనేటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. 4వదిగా ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుంది. కొన్నిసార్లు ఇప్పుడు మనకి దీని ఫలితాలు కనబడకపోవచ్చు, కానీ కొంతకాలం తర్వాత ఫలితాలు అనేటువంటివి కనబడతాయి. వ్యవసాయకుడు విత్తనం విత్తాడు, కానీ వెంటనే పంట అతనికి కనబడలేదు. ఇలా వెంటనే అవి చెట్లుగా ఫలించేటువంటివిగా కనబడలేదు. కొంతకాలం తర్వాత, కడవల వర్షం తర్వాత పంట అనేటువంటిది చేతికొచ్చింది. కాబట్టి ఫలింపు అనేది వెంటనే కనబడదు, కొంతకాలం తర్వాత దాన్ని మనము చూడగలుగుతాం. నీ ఆహారము నీళ్ళ మీద వేయి. ఆహారాన్ని నీళ్ళ మీద వేస్తే ఏమవుతుంది? సహజంగా ఆహారం అనేటువంటిది చెడిపోద్ది, ఆహారం అనేటువంటిది కొట్టుకొని వెళ్ళిపోద్ది, ఆహారం ఇంకా కంటికి కనబడదు పిల్లలు. కానీ ఇక్కడ ఏమని చూస్తున్నాం? చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుంది. అది నీకు చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును అంటే దేవుడు దాన్ని కాపాడుతాడు.
దేవుడు అది వృధా కాకుండా కృప చూపిస్తాడు. అది నిలకడగా ఉండేటట్టు దేవుడు సహాయం చేస్తాడు పిల్లలు. కాబట్టి ప్రభువుకి కార్యాలు అప్పగించకపోతే, ప్రభు కార్యాలను జరిగించకపోతే ఎంత ప్రయాసపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ధనాన్ని ఖర్చు పెట్టినా, ఎంత సమయాన్ని వెచ్చించినా, ఎంత కష్టాన్ని ధారపోసినా ఫలితాలు అనేటువంటివి ఉండవు. కనుక ప్రభువుకి అప్పగించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. పోతే చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయము 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులున్నాయి. ఇది చాలా ఊరట కలుగు చేసేటువంటి మాటలు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఇంకోసారి చదవండి. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులున్నాయి. కనుక ఇవన్నీ మనకు విశ్వాసాన్ని పురికొల్పేటువంటి మాటలు. ప్రభువునందు ప్రయాసము వ్యర్థము కాదు. కాబట్టి ప్రయాసను దేవుడు తీపిస్తాడు. ప్రయాసకు ప్రభువు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఒక మాట చూస్తా ఉన్నాం. ఏంటి అంటే, ప్రభువు కార్యాది వృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉంది. ప్రభు కార్యాభివృద్ధి కార్యము అభివృద్ధి చేయబడాలి. కనుక మనం రాత్రి ఈ స్వార్థ ఉద్యోగ సభల విషయమై ప్రజలను, అలాగనే మన ప్రయత్నాలను, ప్రయాసాలను, జరిగించబడిన కార్యములను, ఇవన్నిటిని కూడా ప్రభువుకి అప్పగించవలసిన వారిని ఉన్నాం ప్రియారా. వీటి ఫలితాలు ఒకవేళ ఈరోజు మనం చూడలేకపోవచ్చు, లేదా కొద్ది రోజులు మనకు కనపడకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు తప్పనిసరిగా ఫలితం అనేటువంటిది ఉంటుంది. నీళ్ళ మీద ఆహారం వేసాం, కొంతకాలం తర్వాత మళ్ళీ అది మనకు కనపడుతుంది. మనం చేసేటువంటి ప్రార్థనకు ప్రతిఫలం ఒకవేళ ఈరోజు మనం చూడలేకపోవచ్చు, ఒకవేళ మన తరంలో కొన్నిసార్లు జరగకపోవచ్చు, కానీ ద ప్రేయర్ దట్ వి డిడ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సన్నిధిలో చేసిన ఆ ప్రార్థన ఏదో ఒకరోజు తప్పనిసరిగా ఫలితాన్ని తీసుకుని వస్తుంది. పిల్లలు దేవుడు తన వాక్యాన్ని దీవించినాక చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన చేద్దాం. అప్పగించిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా దేవాన్ని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 5 రొట్టెలు 2 చేపలు మీ చేతికి అప్పగించినప్పుడు ప్రభా, వాటి ద్వారా మీ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చారు. నాయన, వేల సంఖ్యలోని ప్రజలకు వాటిని మీరు ఆహారంగా ఇచ్చారు. మీ కార్యములు ఎంతో గొప్పవి. శూన్యంలో సృష్టిని చేసినటువంటి వాడవు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి వాడవు, మృతులను సజీవులుగా మార్చగలిగినటువంటి సమర్థుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మీ కృపకు ప్రజలు అప్పగించబడినప్పుడు, మేము అప్పగించబడినప్పుడు అపవాది మా మీద దాడి చేయలేడు, ఎవరి మీద దాడి చేయలేడు. నాయన, మీరు కాపాడుతారు, మీరు స్థిరపరుస్తారు, బలపరుస్తారు, ధైర్యపరుస్తారు, నడిపిస్తారు, అపవాదం నుండి రక్షిస్తారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కృపలేని మా ప్రభా, మీరు చెప్పింది మేము చేసినప్పుడు నాయన, మేము చేసిన తర్వాత మీరు చేసే దేవుడుగా ఉన్నావు. అందును బట్టి మీకు స్తోత్రాలు. బాలంగా నాయన నీళ్లతో నింపగలను, కానీ ఆ నీటిని ద్రాక్షారసముగా మేము మార్చలేము. ప్రభా, విత్తనం వేయగలమే కానీ ఆ పంటను మేము నాయన మల్టిప్లై చేయలేము, విస్తరింప చేయలేము.
కార్యం చేసేటువంటి వాడు నీవు, వర్షాన్ని కురిపించేటువంటి వాడు నీవు, ఫలితాలను ఇచ్చేటువంటి వాడు నీవు. కనుక ఈ రాత్రి ప్రత్యేక అప్పగింత కోడికను దీవించమని వేడుకుంటూ మీ సన్నిధిలో ఏ విషయాల కొరకు ప్రార్థించాలో మీరే నడిపింపు దయచేయండి. మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం ఒక 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కోడికల్లో